తినే ప్రతి గింజ మీద మన పేరుందంటారు. బహుశా మనం తినేది చివరిసారేమో. చావులో కూడా తోడున్నా, అంతకంటే ఏం కావాలి? సారీ జాను, కాస్త లేట్ అయింది. కాస్త కాదు, చాలా లేట్ అయింది. సారీ చెప్పానుగా. అంతేలే, అమ్మాయిలు లవ్లో పడేంత వరకు చుట్టూ తిరుగుతారు, లవ్లో పడిన తర్వాత మీ చుట్టూ తిరగమంటారు. మీ మగాళ్ళంతా ఇంతే, మా బాధలు మాత్రం మీరు ఎప్పటికీ అర్థం చేసుకోరు. చూడు జాను, బాధ టిష్యూ పేపర్ లాంటిది. టిష్యూ పేపర్ తుడుచుకొని పడేయాలి కానీ బాగుందని దాచుకోకూడదు. బాధ కూడా అంతే. ఇంకా ఆపుతావా? ఆపా. పద. ఇది ఒరిజినలేనా? డౌటా?
పెద్దోళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ప్రేమ అంటే ఎందుకంత కోపం వీళ్ళకి? అసలు వీళ్ళకి ప్రేమించడం తెలుసా? నిజంగా ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమించాము పెళ్లి చేసుకుంటామంటే వినరే. ఎంతగానో బ్రతిమలాడాం, కన్నీళ్లు పెట్టుకున్నాం, కనకరించలేదు. కాళ్ళు పట్టుకున్నాం, కన్నెర్ర చేశారు, చీకొట్టారు, పర్వాలేదనుకున్నాం, చీదరించుకున్నారు, బాధను దిగమింగుకున్నాం. రోజులు గడుస్తున్నా వాళ్ళ మనసులు మాత్రం మారలేదు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అడిగిందల్లా ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వాడు ప్రేమను అడుగుతుంటే కాదంటున్నారు? అర్థం కావడం లేదు. ప్రేమ యవ్వనానికైనా పరిమితం, మలి వయసు వచ్చాక ప్రేమ చచ్చిపోతుందా? అందుకేనేమో ప్రేమకి ఇన్ని అడ్డంకులు. అసలు వీళ్ళు ప్రేమగానే జీవిస్తున్నారా? ప్రేమే ఉంటే వాళ్ళు మన ప్రేమ ఎందుకు కాదంటారు? ఏదో భ్రమలో బ్రతికేస్తున్నారు. విడిపోయి అలాంటి భ్రమలో బ్రతకడం మాకు ఇష్టం లేదు. ప్రేమ పరీక్షలు పెడుతుందంటారు. ఆ పరీక్షలు తల్లిదండ్రుల ప్రాణాలైతే మా ప్రేమ కోసం వాళ్ళని బలవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం. కలిసి బ్రతకడంలో ఉన్న ఆనందం కలిసి చావటంలోనే పంచుకుంటాం. మనం తినే ప్రతి గింజ మీద మన పేరుందంటారు. బహుశా మనం తినేది చివరిసారేమో. చావులో కూడా తోడుగా ఉంది, అంతకంటే ఏం కావాలి? చెప్పొచ్చేది ఏంటంటే ప్రేమను ప్రేమతోనే బ్రతికించండి.